బర్రెలక్కకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిందట లక్ష్మీ ప్రణతి. జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి మరి బర్రెలక్క కోసం అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇచ్చిందట. ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో ఎంతో అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకొని అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుని తెలంగాణ ఎన్నికలలో అటు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఒకానొక సమయంలో షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సో బర్రెలక్క విజయానికి సంబంధించిన విషయంలో దూరం ఉండిపోయిన పాపులారిటీ విషయంలో మరో మెట్టు పైకెక్కింది. కాబట్టి తాజాగా తాను కూడా ఎంతో అద్భుతమైనటువంటి విషయంలో రాజకీయం చేస్తానని ప్రూవ్ చేసుకుంది. అసెంబ్లీ ఎలక్షన్సే కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా పోటీ చేస్తానంటూ చెప్తోంది బర్రెలక్క. అందుకే ఆమెను ఆహ్వానించి సన్మానించారట మన లక్ష్మీ ప్రణతి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఈ సందర్భంగా బర్రెలక్కను ఇంటికి పిలిచి గ్రాండ్గా సన్మానించడం జరిగిందట. సో నిజంగా చాలా సంతోషంగా ఉందని ఈరోజు ఒక చదువుకున్నటువంటి ఒక విద్యావేత్తలు రాజకీయాల్లోకి రావడం, అది కూడా ఇంత ఎర్లీ స్టేజ్‌లో, అందున అమ్మాయి అయ్యి ఉండి ఎక్కడ వెనక్కి తగ్గకుండా తను చేస్తున్నటువంటి విషయం ఎంతో మందికి ఇన్‌స్పైరింగ్‌గా ఉందంటూ చెప్తూ, సో బర్రెలక్కకి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఆమెను పిలిచి సన్మానించి ఆమెను ఎంతో మెచ్చుకున్నారట మన ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి. సో మొత్తానికి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తనకి సంబంధించిన విషయాల పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. కాబట్టే ఈ విషయం కూడా ఎంతో వైరల్ అవుతోంది. సో బర్రెలక్కని ఎన్టీఆర్ భార్య మెచ్చుకోవడం, తనని స్వయంగా పిలిచి ఆహ్వానించి సన్మానించడం అభిమానులు కూడా చాలా మంచి విషయం అని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల మరింత మంది ఎంతో పాజిటివ్‌గా ఆలోచించడానికి వీలవుతుందంటూ చెప్తున్న సంగతి అయితే తెలుస్తోంది.